నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి హత్యాయత్నం జరగబోతుంది, వైసీపీకి సంబంధించిన రౌడీ షీటర్లు చేయబోతున్నా అని చెప్పి ఒక వీడియో బయటకు రిలీజ్ అయింది. దాని మీద కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా నిజంగా నా పైన హత్యాయత్నం జరగబోతుందని చెప్పి నాకు ముందుగానే తెలుసు అని చెప్పేసి ఒక మాట అన్నారు. అయితే ఇక్కడ ఎక్కడో ఒక కొత్త వ్యూహం అయితే కనిపిస్తుంది. ఏదైతే శ్రీధర్ రెడ్డి గారే పెరోల్ తెప్పిస్తున్నటువంటి శ్రీకాంత్ బయటకు వచ్చిన తర్వాత శ్రీకాంత్ చేతే ఏదైనా చేయించి, లేదు శ్రీధర్ రెడ్డి గారే పెరోల్ నుంచి తెప్పించిన వ్యక్తి ఎలా చేస్తారని. సో ఈ కథ ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ కథ, ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇది పక్కగా వైసీపీ వ్యూహం అనేది మనకి తేటతెల్లం అయిపోతుంది. అంటే ఇలాంటివి చేయగలిగింది ఓన్లీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇలాంటి స్కెచ్లు వేయగలడు ఆయన. చాలా తెలివిగా వేస్తున్నాను అనుకుని అంటే అందరికీ తెలియజేస్తాడనమాట, నేనే 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 చేయించాను అన్నట్టుగా. సో ఇవాళ మీకు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద హత్యాయత్నం చూస్తే మీరు అన్నారు ఏదో గుర్తుకొస్తుంది మనకని. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి హత్య గుర్తుకొస్తుంది. ఒక కాంగ్రెస్లో ఉండే వ్యక్తిని బలవంతంగా అంటే ఆయన రాను మొర్రో అంటే జగన్మోహన్ రెడ్డి అడిగితే మళ్ళా అంటే విజయమ్మ గారు అంటే వదిన గారిని పంపించి తర్వాత షర్మిలను పంపించి ఆయన ఒప్పించి ఆయన మీకోసం వస్తున్నాను సుమాన్ ఆయన మళ్ళీ వైసీపీలో చేరితే ఆయనకి ఆ ఎంపీ సీటు దక్కకుండా చేయడం కోసం అంటే అవినాష్ రెడ్డిని అంటే తమ కుటుంబానికే అది ఉండాలి, వేరే వాళ్ళు ఎంపీగా కొనసాగకూడదు, అది ఖచ్చితంగా అవినాష్కే చెందాలని ఒక కుట్ర పన్ని మీరు అన్నట్టుగా. ఇంకొక మాట ఏంటంటే వాళ్ళిద్దరికీ జాగ్రత్తలు చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మా అని. అది జగన్ ఉద్దేశించి చెప్పినట్టుగానే మనకు అర్థమవుతుంది. కానీ ఆయన బలైపోయాడు. అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక వ్యూహం ఎలా ఉందంటే, నిజంగా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏదైనా చేస్తే కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి జగన్ పిలిస్తే వైసీపీకి రాలేదు కాబట్టి జరిగిద్దని చెప్పి, కానీ తను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా పార్టీ వ్యక్తిని మేము ఎందుకు చంపుకుంటాం, మా సొంత బాబాయిని అదే అసెంబ్లీ సాక్షిగా తను అన్నారు కదా, ఒక కంటిని ఇంకొక కంటిని ఎలా పొడుచుకుంటుంది అన్నట్టుగా ఇది కనిపిస్తుంది అనుకోవచ్చు అంటారా? అంతే కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు, కానీ ఇక్కడ బంధాలు కూడా లేవు నాకు, నేను అనుకున్నదే జరగాలి, అది బాబయ్య తల్ల చెల్ల ఇంకో చెల్ల ఇవి కాదు, నాకు అవసరం లేదు అంటే అతనికి ఒక మంకుపట్టు, ఒక మూర్ఖత్వం, అంటే నేనే అనే అహంకారం, ఇవన్నీ మీకు జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తాయి. అంటే ఒక మూర్తి భవించిన స్వార్థం అన్నమాట జగన్మోహన్ రెడ్డి అంటే. అంటే నేనే హైరార్కీ అంతే, ఇంకెవడు ఉండకూడదు, నాకు నచ్చిన వాళ్ళే ఉండాలి, లేకపోతే నేను చెప్పింది చేసేవాళ్ళు ఉండాలంతే. సో ఇప్పుడు ఎలా అయితే వ్యూహం పన్ని ఒక వివేకానంద రెడ్డిని చంపించాడో అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిది ఈ ప్లాన్ అంటే ఆయన హత్య చేయించే ప్లాన్ మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే మీరు ఆ వీడియో వింటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే మనకి డబ్బు, వాళ్ళందరూ కూడా కరడుగట్టి నేరస్తులే, మనకు అది అర్థమవుతుంది. దీని మీద వైసీపీ వాళ్ళు ఏదో వివరణ ఇవ్వాలని వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఏదో డబ్బులు ఇచ్చినట్టున్నారు, వాళ్ళు పాపం దాన్ని ఏదో తిమ్మిని బెమ్మిని చేయాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు యాక్చువల్గా శ్రీధర్ రెడ్డి ఏదో పెరోల్ ఇప్పించారు శ్రీకాంత్ అన్నట్టుగా ఈ వైసీపీ వాళ్ళు ఏదో ప్రొజెక్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ శ్రీకాంత్ పెరోల్ కోసం పెట్టుకున్నప్పుడు శ్రీధర్ రెడ్డి ఆయన రిజెక్ట్ చేశారు, ప్లస్ మామూలుగా తను పంపించాలి కాబట్టి పైకి పంపించారు. ఆయన పంపిస్తే పైన కూడా అతనికి ఆ పెరోల్ రిజెక్ట్ అయింది. సో ఇక్కడ ఏ రకంగానూ శ్రీధర్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఈ శ్రీకాంత్ అనే వ్యక్తికి ఈ అరుణ్ అనే ఆవిడికి ఉండే అది సంబంధ బాంధవ్యాలు ఏంటి అనేది మనకు అనవసరం. కానీ ఈ అరుణ ఈ పెరోల్ కోసం 11 లక్షలు నేను ఇచ్చాను అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది ఫలానా వాళ్ళు ఎవరికో. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే ఇంత జరిగాక కూడా అంటే ఇప్పుడు ఈ శ్రీకాంత్ బయటకు వచ్చాక పెరోల్ మీద సో ఈ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపేస్తే అంటే అతను అనుకున్నాడా, జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడా, మరి ఇంకెవరు అనుకున్నారో మనకు తెలియదు. శ్రీకాంత్ను ఉపయోగించి శ్రీధర్ రెడ్డిని చంపించేస్తే ఎందుకు చంపించాలి, ఎందుకు శ్రీధర్ రెడ్డి మీద మీకు పగ అంటే ఈ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరుని డెవలప్ చేస్తున్నాడు. శ్రీధర్ రెడ్డి తలుచుకుంటే ఏమైనా చేస్తాడు కాబట్టి ఆల్రెడీ 1.5 ఇయర్లో అతను చాలా డెవలప్ చేశాడు ఏది నెల్లూరుని. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఏదైనా తలుచుకుంటే ఆయన అన్ని గ్రాండ్ లెవెల్లోనే చేస్తాడు, అంటే ఏదో 1, 2 కాకుండా వందల సంఖ్యలో చేస్తాడని మనకు తెలుస్తాం. అంటే అతనిది చాలా పెద్ద చెయ్యి కాబట్టి ఇతను ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా నెల్లూరు పూర్తిగా తెలుగుదేశం హస్తగతం అయిపోతే మా పరిస్థితి ఏంటి, రెడ్లలో ఒక భయం రావాలి అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహం కోసం కోటంరెడ్డిని లేపేస్తే ఇంకా మాట్లాడేవాడు ఉండడు. ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టించిన అంటే అది కూడా ఆయన వ్యూహమే కదా. అంటే మీరు గమనిస్తే కనుకైతే
ఇది కాంగ్రెస్ బ్లడ్లో ఉందా లేకపోతే వైసీపీ బ్లడ్లో ఉందా మనకు తెలియదండి. నేను కాంగ్రెస్ బ్లడ్ అని ఎందుకన్నానంటే నిన్న మీరు చూశారు మోదీ గారి తల్లి గారిని బీహార్లో కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి అదే నేచర్ మనకు తెలుసు. 5 ఏళ్ల క్రితం అదే చేశాడు, ఇప్పుడు ఇంకా అదే రాజకీయాలు చేస్తున్నాడు. ఆడవాళ్ళని తిట్టి ఆడవాళ్ళని అంటే వాళ్ళని ఏదో నీచంగా తిడితే దానివల్ల నాకేదో ఒరుగుతుంది అనుకుంటే ఏం ఒరగదు. ఆఖరికి చీపురు చేట మిగులుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉతికారనుకోండి చీపుళ్ళతోటి చేటలతోటి ఆడవాళ్ళు. కాంగ్రెస్ కాదు కదా, వైసీపీ కాదు కదా, ఎవడైనా సరే నేలమట్టం అవ్వాల్సిందే. మీరు రాజకీయం చేయాలనుకుంటే చక్కగా చేసుకోండి. ఎందుకు ఈ దరిద్రాలన్నీ? ఇప్పుడు కోటంరెడ్డిని మీరు చంపేసి లేకపోతే ప్రశాంత్ రెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి నీ చెల్లిని చేయించినట్టు ఇంతకంటే నీచం ఉందా అండి? అంటే సొంత తమ్ముడు వరుస అయ్యేవాడు అక్కని తిడతాడా? ఇక్కడ అన్నగారి చెల్లెల్ని తిడతాడా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే అక్క చెల్లెళ్ళు మీ కుటుంబాల్లో పుట్టకూడదా? అసలు ఆడవాళ్ళు పుట్టకూడదా మీకు? అంటే వాళ్ళుంటే మీరు రాజకీయాల్లో మీరు ఎదగలేరా? అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు అంటే మీ కుటుంబాల్లో వాళ్ళుంటే మీరు ఎదగలేరు అంటే నీకు ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఎంత అసహనం జగన్మోహన్ రెడ్డి. అంటే అంటే ఇంతకంటే నీచ నికృష్ట బుద్ధి కానీ ఆలోచన కానీ ఎవరికీ ఉండదు జగన్మోహన్ రెడ్డి. ఎంత దౌర్భాగ్యం అంటేనండి అసలు. నిన్న కూడా ఎవరో అంటున్నారు రాజశేఖర రెడ్డి బతుకుండి ఈయన పోయినా బాగుండేదని. మనం అనలేదు. చాలామంది కమెంట్స్ కూడా పెడుతున్నారు. మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించి సోకాల్ ఒక పేటీఎం బ్యాచ్ ఉంటుందని చెప్పేసి అయితే మనం వింటూ వస్తున్నాం. కానీ ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి వ్యక్తి కూడా దీన్ని పూర్తిగా వక్రీకరిస్తూ అసలుకి అరుణకి 18 లక్షలు అప్పు ఉందని చెప్పి అసలు అప్పులు తీర్చుకోలేకున్నటువంటి ఒక పరిస్థితిలో పెద్ద డాన్ని చేసేసారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ పోలీసులకి దొరికిన తర్వాత అరుణ అది కూడా తన సొంత కార్లో వెళ్తున్నప్పుడు కార్లోనే నిజంగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిజంగా ఆవిడ చాలా చిన్న బట్టల షాప్ పెట్టుకొని ఇప్పుడు కోట్లకి పడగలెత్తిన సంగతి మన అందరికీ తెలిసిందే. అటువంటి తన సొంత కారులోనే పట్టుబడిందని. సో 18 లక్షలు అప్పు ఉంటే సొంత కారు ఎలా ఉంటుంది? పోలీసుల చేతుల్లో ఖరీదైన ఫోన్లు ఎలా ఉంటాయి? సో దీన్ని ఆ యొక్క జర్నలిస్ట్ చెప్పిందని ఎలా చూసుకోవాలంటారు? మీకు కొన్ని స్ట్రాటజీలు ఉంటాయండి. అంటే ఏ రకమైన స్ట్రాటజీ అని మీరు అడగచ్చు. ఇప్పుడు నా దగ్గర కోట్లు ఉంటాయి కానీ నాకు అప్పులు కూడా ఉంటాయి. నాకు అప్పులు ఒక బ్యాంక్ ఇస్తోంది అంటే నా స్టేటస్ పెరుగుతుంది. కాబట్టి ఆవిడ 18 లక్షలు అప్పు ఉంటే ఉండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కానీ కోట్లు ఉన్నాయి ఆవిడ దగ్గర. మీకు ఇప్పుడు 18 లక్షలు మీకు అప్పు ఇచ్చాడు అంటే మీ వెనకాల ఏం చూసిస్తాడు? ఆ సాయికి అర్థం కాల. మరి ఆయన జర్నలిస్ట్గా పనిచేశాడు, మనకు తెలియదు ఏం పని చేశాడో. ఇప్పుడైతే ఆయన చాలా బాగా పేటీఎం బాగా పనిచేస్తున్నాడు కదా. ఇట్లా డబ్బులు పడతాయి అట్లా వీడియో చేస్తాడు. ఇప్పుడు అరుణని మీరు ఏం చేయదలుచుకున్నారు? పైగాట ఆవిడని ఈ సోషల్ మీడియా అంతా కూడా లేడీ డాన్ చేసేసాయట. వాళ్ళకి పని పాటు లేదు. అరుణ్ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ లేడీ డాన్ చేయడానికి ఆవిడ దిగొచ్చిందా? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అరుణ్ నిన్నగాక మొన్న ఒక సిఐని కూడా హోంశాఖ నుంచి మాట్లాడుతుందని చెప్పి బెదిరించింది. అది పాపం ఆయనకి తెలియదండి పాపం. అందుకే అన్నాను ఆయన జర్నలిస్టా అని అందుకే అడిగా. అంటే వాస్తవాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకోకుండా ఇప్పుడు మనం కూడా మాట్లాడతామండి కానీ రెండూ చెప్తాం కదా. సి వాట్ హీ హ్యాస్ టు డూ ఈజ్ యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన రెండూ చెప్పాలి. అలా కాకుండా వన్ సైడెడ్గా పాప అరుణ చాలా మంచి ఆవిడని పాపం వీళ్ళందరూ ఏదో అనేస్తున్నారు, ఆవిడని లేడీ డాన్ చేసేసారు, ఆవిడ దగ్గర డబ్బులే లేవు, చాలా పాప అంతంత మాత్రమైన మనిషి. ఎందుకంటే పాప జగన్మోహన్ రెడ్డి డైలాగ్స్ అన్నీ ఆయన చెప్తున్నాడు. అంటే ఆవిడ సొంత నోటితోనే ఒక వైసీపీ మినిస్టర్ కొడుకుని 11 లక్షలు ఇచ్చారని ఆవిడే చెప్పింది. మీరు నేను ఇవ్వగలమా? 11,000 ఇవ్వడానికి 100 ఆలోచిస్తాం. కాబట్టి 11 లక్షలు అప్పు ఇవ్వగలదు ఆవిడ, కానీ చాలా పేదరాలు. ఆ 18 లక్షలు అప్పు ఉంది కానీ కారులో వెళ్తారు. ఆవిడ లేడీ డాన్ కాదు కానీ 2 ఫోన్లు మెయింటైన్ చేస్తారు, సిఐలను బెదిరిస్తారు. ఇవి పాపం సాయి గారు తెలుసుకోవాలి. అంటే సాయి గారు వీడియో చేసే ముందు పోనీ మీరు వైసీపీ కొమ్ముగాయండి, మాకేం నష్టం లేదు దానివల్ల. కాకపోతే ఏంటంటే కొంచెం వాస్తవాలు చెప్పండి ప్రజలకి. అది జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఎంత ప్రేమ ఉన్నా నీ బాంచన్ దొర అని అంటే అనుకోండి, మాకేం బాధ లేదు. కానీ ఇంత నీచ నికృష్టంగా మీరు మాట్లాడక్కర్లా. ఇప్పుడు ఇది వీడియో దొరికింది, ఈ వీడియోట ఇప్పుడు ఎవరు చేసినట్టు ఇప్పుడు వాళ్ళు కూడా ఆ రౌడీ షీటర్స్ అందరూ కూడా శ్రీకాంత్కిను శ్రీధర్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళట. అది ఆయన ప్రూవ్ చేయాలి. హీ హ్యాస్ టు ప్రూవ్ దట్. ఇంకా శ్రీకాంత్ పోనీ శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడేమో గతంలో, కానీ ఈ రౌడీ షీటర్లు అందరూ కూడా శ్రీధర్ రెడ్డి మనుషులు అని ఆయన ప్రూవ్ చేయమనండి. ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆయన దాన్ని నిరూపించుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంట కట్టేస్తున్నారు, వీళ్ళు కథలు అల్లేశారు, ఇక్కడ కథలు అల్లడానికి మాకేమైనా డబ్బులు ఇస్తున్నాడు ఎవడైనా? మీరు ఫలానా కథ రాయండి అని మాకేమైనా డబ్బులు ఇస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గురించి?
నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వు అదేదో మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నావు. కానీ కొంచెం ఆలోచించండి సాయి, మీరు ఒక జర్నలిస్ట్గా పనిచేశానంటున్నారు కదా, కొంచెం విలువలు అనేవి కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఇంత దరిద్రంగా స్టోరీని మార్చి ఇప్పుడు అరుణని మీరేంటి గొప్ప వ్యక్తిగా ఏమైనా మలచదలుచుకున్నారు ఆవిడని? ఆవిడేదో చాలా దిగొచ్చింది, ఆవిడ ఏమనాలి మనకు తెలియదు, ఏమైనా స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొందని చెప్తాడేమో రేపు పొద్దున్న కావాలంటే. కాబట్టి నేను అనేది ఏంటంటే మొత్తం ఎపిసోడ్ మీరు కనుక చూస్తే వాళ్ళు మాట్లాడిన వీడియో బయటకు వచ్చాక ఈ సాయి గారికి కంగారు పుట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి పంపించాడు. తర్వాత ఇప్పుడు వీళ్ళు అరుణని ఏదో చేయదలుచుకున్నారు. అంటే అరుణ అనే ఆవిడ ఈ శ్రీకాంత్ మనిషి కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ రేపొద్దున అరుణని తీసుకొచ్చి ఈ శ్రీధర్ రెడ్డికి అంటగట్టినా మీరు ఆశ్చర్యపోక్కర్లా. అంటే వీళ్ళు అలా కూడా చేయగలరు అంత దరిద్రంగా. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో శ్రీధర్ రెడ్డి గారికి నిజంగా ప్రాణభయం ఉందా లేదా అనేది ప్రజలకు అర్థమైందండి. శ్రీధర్ రెడ్డి గారే చెప్పారు, నాకు ముందే తెలిసింది ఇవన్నీ కూడా నాకేదో జరగబోతోందని. ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తాము. ఈ మొత్తం ఎపిసోడ్ మీద హోంశాఖ దృష్టి పెట్టి అనిత గారు కూడా మాట్లాడారు శ్రీధర్ రెడ్డి గారితో. సో అనిత గారు వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళ చేత నిజం కక్కించి ఈ సాయి లాంటి వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అవాస్తవాలకు సంబంధించి మాట్లాడుతున్నటువంటి కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నిజం తెలుసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.